ఆదోనిలో తెల్లారేసరికి దొంగల బీభత్సం. ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సింహపురి కాలనీ లక్ష్మీ ఎస్టేట్లో దొంగలు హల్చల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి వంశీకృష్ణ ఇంటిని లక్ష్యంగా చేసుకుని సుమారు 6 తులాల బంగారం, 400 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ ఎస్టేట్లో దొంగలు రెచ్చిపోయారు. వంశీకృష్ణ ఇంటితో పాటు మరో 2 ఇళ్లల్లో కూడా చోరీకి ప్రయత్నించారు. ఒక కొత్త ఇల్లు కావడంతో వెనుదిరిగిన దొంగలు పక్కనే ఉన్న మరో ఇంటి తలుపులు పగలగొట్టారు. కాని రెండో వాకిలికి తాళ్లముండడంతో అక్కడనుంచి వెనుదిరిగి వంశీకృష్ణ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడు వంశీకృష్ణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నా పేరు వంశీకృష్ణ. ఆదోని సింహపురి ఎస్టేట్లో మేము ఉంటున్నాము. నేను ఉద్యోగరీత్యా శనివారం డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్య ప్రెగ్నెంట్ ఉందని గుంటకల్కి వెళ్ళాను. శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మా ఇంట్లో రాబరీ జరిగింది. మార్నింగ్ నాకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు అలా చుట్టుపక్కల వారు ఇన్ఫామ్ చేశారు. ఆ ఇన్ఫామ్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చి చూసుకుంటుంటే నాకు జరిగిన నష్టాన్ని నేను చూసుకుని పోలీస్ వారికి ఇన్ఫామ్ చేయాలని వచ్చాను. అందుకని ఇప్పుడు వెళ్తున్నాను. నాకు జరిగిన నష్టము 6 తులాల గోల్డ్, 45,000 విలువ చేసే వెండి, 1000 రూపాయలు క్యాష్ మాత్రమే చోరీ జరిగినది. దీని గురించి నేను స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయడానికి వెళ్తున్నాను.